టీవీ నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఎంతో ఇష్టంతో తాను హైదరాబాద్ను అభివృద్ధి చేశానని, దానివల్లే తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందని సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే దేశంలో ఏపీని నెంబర్ 1గా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడలో జరిగిన టీచర్స్ డే కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా నిలవాలని, రాబోయే 22 ఏళ్ల పాటు మనమంతా దీని మీద దృష్టి సారిస్తే సాధ్యమేనని అన్నారు. విజన్ 2047 కోసం శ్రమిద్దామని పిలుపునిచ్చారు. నాయకుడు ఎన్టీ రామారావు గారు స్ట్రాంగ్గా ఉన్నప్పటికి కూడా, 94లో పెద్ద వేవ్ ఉన్నప్పటికి కూడా 26 గెలిచాం. మేము 26 ఓడిపోయాం. అంటే నిన్న 11 సీట్లు అపోజిషన్కి వచ్చాయి. అప్పట్లో 26 సీట్లు వచ్చాయి వాళ్ళకు. అప్పుడు కూడా ఇంత స్వీప్ రాలేదు. అలాంటిది వచ్చింది. అయితే ఈరోజు నా ఆలోచన ఏంటంటే, ప్రధానమంత్రి గారు నిన్న కూడా మీరు చూశారు, జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. 18% ట్యాక్సేషన్కి వచ్చింది. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 95లో ఐటీ రెవల్యూషన్ వచ్చింది. దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఆ తర్వాత మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ అడ్వాంటేజ్ వచ్చింది. సౌత్ ఇండియా ఇప్పుడు డిమినిష్ అవుతాం, మనం తగ్గుతూ వస్తూ ఉంది. అందుకే నేను ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చెప్పాను. మీరు టీచర్స్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. మీ స్కూల్లోనే 14 సంవత్సరాలు ఉండే పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తూ ఉంది. చాలా దేశాలు ఈరోజు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. అందుకే నేను పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాను. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్కి ముందుకెళ్తున్నాం. ఈరోజు ఏదైతే జిఎస్టీ రిఫార్మ్ వచ్చిందో, దీనివల్ల వినియోగదారుల జీవితాల్లో చాలా వరకు వెసులుబాటు వస్తుంది, ఖర్చులు తగ్గుతాయి, అందులో పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది వీళ్ళందరికీ. ఇంకొక పక్క మీరు చూస్తే ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతుంది. ప్రజల ఆస్తులను